ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఆయనను ఆరాధించుకునే ఒక భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ప్రతిరోజు కూడా మనం ఇలాగా ఆయనను ఆరాధించుకునే ఒక అవకాశాన్ని ఇచ్చాడంటే నిజంగా ఆయన కృపగా నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మీ అందరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. మరి ఆధ్యాత్మిక జీవితంలో వాక్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము యొక్క గొప్పతనాన్ని గురించి మనం చాలాసార్లు ధ్యానం చేసాం. వాక్యం అంటే దేవుని మాటలు, మానవ రక్షణకు అవసరమైనవి. ఆత్మలను రక్షించే శక్తి దేవుడు వాక్యానికి ఇచ్చాడు కనుక వాక్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనం వాక్య ప్రకారంగా బ్రతకాలి. ఓకే, వాక్య ప్రకారంగా మనం బ్రతకడానికి ముందు అసలు ఆ వాక్యం మనం అర్థం కావాలి. మనకి అంటే వాక్యాన్ని మనం గ్రహించగలగాలి. మనందరి చేతిలో వాక్యం ఉన్నది, బైబిల్ గ్రంథం ఉన్నది. చాలా సంతోషము. నిజంగా చెప్పాలంటే మనం దేవుని కృప, మనందరి చేతిలో బైబిల్ ఉండడం, మన రక్షణకు అవసరమైనటువంటి వాక్యము మనందరి చేతిలో ఉంది. మరి ఆ గ్రంథములో ఉన్న వాక్య సంగతులు మన హృదయంలోనికి రావాలి. అంటే వాక్యాన్ని గ్రహించగలగాలి. వాక్యాన్ని గ్రహించగలిగినప్పుడే మనం దాని ప్రకారంగా మనం బ్రతుకుతాం. వాక్యాన్ని మనం గ్రహించలేకపోతే దాని ప్రకారంగా మనం బ్రతకలేము కదా. సో వాక్యాన్ని మనం గ్రహించగలగాలి. వాక్యాన్ని గ్రహించాలి అంటే చదవాలని, వినాలని చెప్తారు. అది వాస్తవమే. అలాగని చదివేవారు, వినేవారు అందరూ గ్రహించగలుగుతున్నారంటారా? లేదు. ఒకసారి ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట ఉంది. యెరూషలేములో కాపురముండు వారును. అపోస్తుల కార్యములు 13:27. వీలైతే ఈ యొక్క రెఫరెన్స్లన్నీ రాసుకోండి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక. వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. మీరు గమనించలేదు. మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని విషయాలు చదువుతాం కానీ దాన్ని గ్రహించలేకపోతాం. చాలా మంది చదువుతున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు కదా. అవును, ఇది సహజముగానే జరుగుతూ ఉంది. ఈ గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటి? గ్రంథములో ఉంటున్నటువంటి వాక్య సంగతులు మన హృదయంలోనికి ఎందుకు రావటం లేదు? ఎందుకు మనం వాటిని గ్రహించలేకపోతున్నాము? దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఈరోజు ఒక కారణాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. చూస్తున్నారు, వింటున్నారు. ఇందాక మనం చూసిన రిఫరెన్స్లో కూడా కొంతమంది చదువుతున్నారు, ఆ చదివింది కొంతమంది వింటున్నారు, అయినా సరే గ్రహించలేకపోతున్నారు. ఆ గ్రహించలేకపోవడానికి గల కారణం కూడా ఉంది. వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని చెప్పడానికి బైబిల్లో వాడబడిన మాట ఏమిటంటే గ్రహింపనే గ్రహింపరు. గ్రహింపనే గ్రహింపరు. గ్రహింపరు అనడానికి గ్రహింపనే గ్రహింపరు అనడానికి తేడా ఉంది కదా. ఇంకా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు. వారు గ్రహించలేరు. చూస్తున్నారు, వింటున్నారు, చదువుతున్నారు, కానీ వారు గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి? అక్కడే ఉంది, వారి హృదయము క్రొవ్వినది. అంటే గ్రంథములో వ్రాయబడి ఉన్న సంగతులు హృదయములోనికి రావటం లేదు. అంతే కదా. గ్రహించలేకపోవడం అంటే ఏమిటి? అర్థం చేసుకోలేకపోవడం.
అంటే గ్రంథములో వ్రాయబడిన సంగతులు మన హృదయంలోనికి రాకపోవడం. కారణం ఏమిటంటే హృదయ స్థితి సరిగా లేదు. హృదయము క్రొవ్వినది. హృదయము క్రొవ్వినది అంటే అర్థం ఏమిటి? కొవ్వు ఎక్కువరా అంటాం కదా, వాడి కొవ్వు ఎక్కువరా అంటాం. కొవ్వు అంటే గర్వం. వారి హృదయము క్రొవ్వినది అంటే వారి హృదయములో గర్వము చోటు చేసుకున్నది. అంటే వారి హృదయ స్థితి సరిగా లేదు. ఆ లేని కారణము చేత గ్రంథములో ఉన్న వాక్యాన్ని చాలామంది చెప్తే వింటున్నారు, చూస్తున్నారు, కానీ వాళ్ళు చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అంటే గ్రంథములో ఉన్నటువంటి వాక్య సంగతులు మన హృదయములోనికి రావాలంటే మన హృదయ స్థితి కూడా బాగుండాలి. యేసుక్రీస్తు వారి విత్తనాల ఉపమానం చెప్తారు కదా. విత్తనాలు విత్తడానికి వెళ్తూ ఉంటాడు, విత్తుతాడు. 4 రకాలైనటువంటి నేలలు అక్కడ ఉంటాయి. అంటే నేలలు అంటే విత్తనం అంటే వాక్యము, అక్కడ నేల అంటే వారి హృదయం. వారి హృదయ స్థితి సరిగా లేని కారణము చేత అవి ఫలాలను ఇవ్వలేకపోతాయి. కానీ మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే ఫలాలను ఇస్తున్నాయి. అంటే ఒక విత్తనము విత్తబడాలి, అది ఫలాలను ఇవ్వాలి అంటే ఆ నేల సారవంతమైనది ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మన వాక్యము విత్తనము మన హృదయములో ఫలించాలి, దాన్ని గ్రహించగలగాలి అంటే మన హృదయ స్థితి బాగుండాలి. మన హృదయ స్థితి సరిగా లేకుండా మన వాక్యాన్ని ఎంత చదివినా ఎంత విన్నా దాన్ని మనము గ్రహించలేము. వాక్య గ్రహింపుకు మన హృదయ స్థితికి సంబంధం ఉన్నది. మన ఆలోచనలు చెడ్డవైతే చదివిన వాక్యం మన హృదయం గ్రహించలేదు. ఇక్కడ వారి హృదయం బాలేదు. వారి హృదయము క్రొవ్వినది అంటే హృదయములో గర్వము ఉన్నది కనుక వింటున్న వాక్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఈ వాదనను సమర్థించే చాలా వచనాలు ఉన్నాయి. వీలైతే ఎక్కువ రెఫరెన్స్లు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 51వ కీర్తన 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. ఆంతర్యమున దేవుడు జ్ఞానము తెలియచేయడానికి ముందు మన అంతరంగములో సత్యమును ఉందా లేదా? సత్యం అంటే ఇక్కడ యథార్థత. వారి హృదయ స్థితి బాగుందా లేదా అన్న విషయాన్ని దేవుడు చూసి అప్పుడు వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు తప్ప ఇది ఒక లోక సంబంధమైన జ్ఞానంలాగా చదివిన వాళ్ళకి వినేసే వాళ్ళకి వచ్చేసేది కాదు. గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులు హృదయములోనికి రావడానికి మన హృదయ స్థితి బాగుండాలి. మన హృదయ స్థితి బాగుండాలి. ఒక్కసారి 92వ కీర్తన 5, 6 ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. 92వ కీర్తన 5, 6 వచనాలు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అనంటూ పశుప్రాయులు వాటిని గ్రహింపరు. పశుప్రాయులు అంటే పశువు లాంటి హృదయ స్థితి కలిగిన వారు. అంటే వారి హృదయములో ఒక క్రూరమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఇలాంటివి ఉన్నాయి కనుక దేవుడు చేసే కార్యములను వారు గ్రహించలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టు దేవుడు వ్రాయించాడు. ఈ విషయాన్ని గమనించాలి సుమా. గ్రంథములో వ్రాయబడిన సంగతులు మన హృదయములోనికి రావాలి, మనం గ్రహించగలగాలి అంటే మన హృదయ స్థితి బాగుండాలి. మన హృదయ స్థితి బాగుండాలి. మన హృదయములో గర్వం ఉందనుకోండి, లేకపోతే చెడు ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు గ్రంథాన్ని మనం చదువుతాము తప్ప విషయాన్ని మనం గ్రహించలేము. సో వాక్యమును మనము సరిగా అర్థం చేసుకోవాలంటే దానికి ముందు మన హృదయాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. మనకు ఆకలేస్తుంది అనుకోండి, ఎవరింటికన్నా మనం అమ్మ నాకు అన్నం పెట్టండి అని శుభ్రము లేని పాత్రను ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళందరూ అన్నం వేస్తారా? వేయరు. బాబు పాత్ర శుభ్రంగా లేదు, ఇందులో అన్నం వేస్తే అన్నం పాయిజన్ అయిపోతుంది, ముందు గిన్నెను శుభ్రపరుచుకురా అప్పుడు అన్నం వేస్తానంటారు కదా.
జనరల్ సైకాలజీ. అలాగే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం గ్రహించగలగడానికి ముందు మన హృదయాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరించబడుతుందన్నది రైటే. హృదయము శుద్ధీకరించబడిన ఈ హృదయము శుద్ధీకరించబడుట ద్వారా ఇంకా వాక్యము యొక్క లోతులలోనికి మనం వెళ్తాం. వాక్యము ద్వారా మన హృదయము శుద్ధీకరించబడుతుందన్నది రైటే. దానితో పాటుగా మన హృదయ శుద్ధి ద్వారా వాక్యముని ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి, గ్రహించగలగడానికి వీలు కలుగుతుంది. ఇంకా చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనము. అయినను వారి హృదయము కఠినమాయను గనుక, వారి హృదయము స్థితి బాలేదు, కఠినముగా ఉన్నది కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. చెప్పిన ఆయన యేసుక్రీస్తు వారే, అయినా శిష్యులు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వారి హృదయములు కఠినములాయను. హృదయ స్థితి సరిగా లేదు. మన హృదయ స్థితి సరిగా లేదు కనుక చదువుతున్న వాక్యము, వింటున్న వాక్యము మనము గ్రహించలేము. అంటే మన బ్రతుకునకును వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధం ఉన్నది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. లోకజ్ఞానం ఉందనుకోండి, ఒక ఇంజనీరింగ్, ఒక మెడిసిన్, లేకపోతే ఇంకేదో చాలా ఉన్నాయి కదా, వాటికి మన బ్రతుక్కి సంబంధం లేదు. ఎంత చెడ్డవాడైనా కష్టపడి చదివితే అతడు గొప్పవాడు అయిపోతాడు, బాగా అర్థమైపోతాయి. కెమిస్ట్రీ బాగా అర్థమైపోద్ది. ఆడు ఎలాంటి వాడైనా సరే, ఎంత చెడ్డవాడైనా సరే. ఫిజిక్స్, బాటనీ, ఇంకే సబ్జెక్ట్స్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్లో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన బ్రతుక్కి సంబంధం లేదు. మంచివాడైనా చెడ్డవాడైనా కష్టపడి చదివితే వాడికి అది అర్థమైపోతుంది, లోక సంబంధమైన జ్ఞానం అయితే. బట్ ఇది దైవ జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము. ఇది మంచి వారికి మాత్రమే అర్థమయ్యేటట్టుగా దేవుడు వ్రాయించాడు. మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలుగుతున్నానో లేదో. బైబిల్ని చాలామంది చదువుతున్నారు, చాలామంది దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్తా ఉన్నారు. వాక్యముపై పెద్ద గందరగోళమే ఉంది ఈ కాలంలో. కారణం ఏమిటంటే ఆ వాక్యములో వ్రాయబడిన సంగతులు దేవుడు ఏ ఉద్దేశముతో అది వ్రాయించాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మన హృదయ స్థితి సరిగా లేదు. వారి హృదయము కఠినమాయను, వారి హృదయము క్రొవ్వినది. ఒక హృదయము ముళ్ళ కంచెల కింద ఉంది, ఇంకొక హృదయము రాతి బండలా ఉంది. సారవంతముగా లేదు. భక్తి కలిగినటువంటి హృదయాలు లేనటువంటి కారణం చేత చదువుతున్న వాక్యాన్ని, వింటున్న వాక్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాము. ఇంకా చూడండి, దానియేలు గ్రంథము ఎన్ని వచనాలు ఉన్నాయో. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. మరలా చదువుతున్నాను చూడండి. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతి గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దుష్టులు గ్రహించలేరు. అంతకుముందు పైనే ఉంది, తమ్మును శుద్ధిపరుచుకొని. అనేకులట తమ్మును శుద్ధిపరుచుకుంటారు, ప్రకాశమానులవుతారు, వారు గ్రహిస్తారు. దుష్టులు వాళ్ళు చెడ్డ కార్యాలు చేస్తారు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును. అర్థమైంది? చాలా స్పష్టంగా ఉందేమో ఇది. అంటే చెడ్డవాడు వాక్య సంగతులను గ్రహించలేడు, బుద్ధిమంతులు గ్రహించెదరు. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా దేవుడు వ్రాయించాడు తప్ప చదివేసేవారికి, వినేసేవారికి
అర్థమయ్యేటట్టుగా దేవుడు వ్రాయించాలి. ఇదే బైబిల్ చదువుతున్నారు, బైబిల్ తప్పు అంటున్నారు. ఇదే బైబిల్ చదువుతున్నారు, దేవుడు లేడంటున్నారు. ఇదే బైబిల్ చదువుతున్నారు, యేసు దేవుడు కాదంటున్నారు. ఇదే బైబిల్ చదువుతున్నారు, ఏమో చాలా రకాలైన బోధలు. వాక్యం ఒక్కటే, కానీ ఆ చదివేవారి హృదయ స్థితి సరిగా లేదు, సరిగా లేదు. ఆ హృదయ స్థితి బాగున్నప్పుడే దేవుడు ఆ మాటను ఏ ఉద్దేశముతో వ్రాయించాడు అన్న సంగతిని మనము గ్రహించగలము. ప్రియ దేవుని సంగమా, ఇన్ని సంగతులు మనం చూసాము కదా. వాక్యాన్ని మనం గ్రహించలేకపోవడానికి ఒకవేళ మన హృదయ స్థితి సరిగా లేదేమో, ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందామా? చేసుకోవాలి. నాకు నేను ముందు చేసుకోవాలి. మన హృదయ స్థితి సరిగా లేకపోవడం వలననే వాక్యాన్ని మనం గ్రహించలేకపోతున్నామేమో. మన బ్రతుకు సరిగా లేదేమో. మనం చెడ్డగా బ్రతుకుతూ వాక్యాన్ని చదివితే అది అర్థం కాదు. అలాంటి పుస్తకం కాదిది. ఇది కష్టపడి చదివేసి, లేకపోతే ఇంకేదేదో నువ్వు పరిశోధనలు చేసేస్తే వచ్చేసేది కాదు. కష్టపడి చదవాలన్నది రైటే, పరిశోధన చెయ్యాలన్నది కూడా రైటే. దానికి ముందు మన హృదయ స్థితి బాగుండాలి. ఇంకా చూడండి 119వ కీర్తన 36వ వచనము. 119, 36 కీర్తన. లోభము తట్టు కాక నీ శాసనములు తట్టు నా హృదయము త్రిప్పుము. నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము అంటే సరిపోతుంది కదా. దానికి ముందు లోభము తట్టు కాక ఏంటి? దాన్ని ఎందుకు వ్రాయించాలి ఇక్కడ? దాన్ని ఎందుకు వ్రాయించాలి అంటే, లోభము అనే ఒక చెడు గుణము నీ హృదయములో ఉంటే దేవుని శాసనములను మనము గ్రహించలేము. మన హృదయములో ఏ ఆలోచన ఉందో వాక్యము కూడా అలాగే వెళ్ళిపోతుందండి. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయించాడు ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించలేము. మనలో ఏ విధమైన ఆలోచన ఉంటే ఆ ప్రకారంగా వాక్యాన్ని ట్యూన్ చేసేసుకుంటాం మనం. చాలా మంది చేస్తుంది అదే. వారికి ఏదో వ్యక్తిగతమైన ఒపీనియన్స్, వారి ఇంట్రెస్టులు ఏవో ఉంటాయి, వారి టేస్టులు. దానికి అనుగుణంగా వాక్యాన్ని ట్యూన్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే వారి హృదయ స్థితి సరిగా ఉండదు. మన హృదయ స్థితి సరిగా లేకపోతే వాక్యాన్ని నువ్వు కంఠస్థ పట్టేసినా సరే, చాలామంది మనం చూస్తూ ఉంటాము కదా, ఇన్ని సంవత్సరాలు నేను వాక్యాన్ని చదివాను, లేకపోతే ఇన్నిసార్లు నేను వాక్యాన్ని చదివాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి బోధనలో అనేకమైన దోషాలు ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది? అంత పటిష్టంగా, అంత కష్టపడి అన్నిసార్లు, అన్ని సంవత్సరాలు వారి వాక్యాన్ని చదివినప్పుడు వారి బోధనలో దోషాలు ఎందుకు వస్తున్నాయి అంటే, వారి హృదయ స్థితి సరిగా లేదు, వారి బ్రతుకు బాలేదు. ఇది లోక జ్ఞానము అనేటట్టుగా మన వాక్యాన్ని చదవకూడదు. వాక్యాన్ని ఎక్కువ సార్లు చదవటం మంచిదే, అనేక సంవత్సరాలు చదవటం మంచిదే, పరిశోధనలు చేయటం మంచిదే, ఇదంతా మంచిదే. కానీ అది ఒక పవిత్రమైన హృదయముతో జరగాలి. హృదయ ఆలోచనలు బాగుండాలి. ముందు దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. మన హృదయములో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు, మన హృదయములో ఒక తప్పుడు భావాలు ఉన్నప్పుడు వాక్యము వాటికి అనుకూలంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రకరకాల బోధలు వింటున్నామా. వడ్డీ వ్యాపారం చేయొచ్చు అంటున్నారు, వాక్యం నుంచే చూపిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి కదా, సినిమాలు చూడొచ్చు అంటున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్పడానికి అంత సమంజసముగా లేని విషయాలు కూడా, ప్రతిదీ కూడా. రెండో వివాహం తప్పు కాదంటున్నారు. దావీదు చేసుకోలేదా, మోషే అందరూ వాక్యం నుంచి చూపించేవారే. అందరూ వాక్యం నుంచి చూపించేసేవారే. ఎందుకు అలాంటి బోధలు చేస్తున్నారంటే, వారి హృదయము, వారి బ్రతుకు అలా ఉంది.
వారి బ్రతుకు చెడ్డగా ఉన్నప్పుడు వాక్యము ఆ విధంగా ట్యూన్ అయిపోతుంది. అందుకే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మన హృదయాన్ని మనము కాస్తంత శుద్ధీకరించుకోవాలి. వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరించబడుతుంది. అది ఓకే. ఇంకా ఇంకా లోతులలోనికి మనం వెళ్ళాలి అంటే మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకో. రెండూ కూడా ఇంటర్లింక్డ్. వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరించబడుతుంది. హృదయము శుద్ధీకరించబడుట ద్వారా వాక్యపు లోతులలోనికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. అంటే జ్ఞానానికి ముందు ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణం ఉన్న వారికే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం రావటం అంటే దేవుని ఆశీర్వాదమే కదండి. వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే ఆయన కృప. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని వాక్యం చెప్తుంది. ఆయన మనకు జ్ఞానం ఇస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? మనం గ్రహించగలుగుతున్నామని అర్థం. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? మనం అర్థం చేసుకోవడమే కదా. దేవుని మాటలు మనం గ్రహించగలగటం, అర్థం చేసుకోవడం. అర్థమయ్యేటట్టుగా ఆయన మనకు చేస్తాడు. ఎప్పుడంటే మన హృదయ స్థితి బాగున్నప్పుడు. నువ్వెంత చెడ్డగా బతికినా పర్వాలేదు, కష్టపడి చదివేస్తే నీకు వాక్యం వచ్చేస్తుందని దేవుడు చెప్పటం లేదు, వాక్యం చెప్పటం లేదు. ముందు మన హృదయాన్ని సరిచేసుకొని అప్పుడు కష్టపడి చదవండి, అప్పుడు పరిశోధించండి. అప్పుడు చదివినది, విన్నది మనకు అర్థం అవుతుంది. మనం చెడ్డగా బ్రతుకుతూ వాక్యాన్ని చదివేస్తే మనకు వచ్చేస్తుంది అని అనుకోవడం చాలా తప్పు ప్రియులారా. ఈ కాలంలో చాలామంది వాక్యాన్ని బాగా చదవాలని కష్టపడి చదువుతున్నారు. మంచిది, చాలా సంతోషకరమే. మిత్రులారా, దానికి ముందు మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకుందాం. మన హృదయ తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఒకవేళ మన హృదయములో ఏమైనా చెడు ఆలోచనలే గాని ఉంటే ఆ వాక్యము ఆ చెడు ఆలోచనలకు అనుకూలంగా వెళ్ళిపోతుంది. ఆ విధముగా మనం అర్థం చేసుకుంటాం దాన్ని. ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రసంగి గ్రంథము 2:26, ప్రసంగి గ్రంథము 2:26 చూడండి. ఏలయనగా ఇవన్నీ రిఫరెన్స్లు రాసుకోండి మిత్రులారా. ఎందుకంటే వాక్యముపై ప్రేమ కలిగి చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు. ఆ వాక్యంలో డౌట్లు అడుగుతూ ఉంటారు. అంటే వారికి వాక్యం పట్ల ఇష్టత ఉంటుంది. వాళ్ళకి చాలా సంతోషం, చాలా సంతోషము. వాక్యముపై వారికి ఇష్టత ఉన్నది, చాలా సంతోషం. అంటే వారికి ఏదో సంథింగ్, నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి, బాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. చాలా మంచిది. అయితే అలాంటి వారు ఒకసారి ఈ చక్కని మాటను చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివానుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఈ పాటకు ఒక 10 రెఫరెన్సులు పైగా చదువుంటానేమో, ఇంకా చాలా ఉన్నాయి. దైవ దృష్టికి మంచివానుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. జ్ఞానం అనేటువంటిది, తెలివి అనేటువంటిది ఆయన ఇస్తేనే వస్తుంది. అది మొట్టమొదటిగా గమనించాలి. ఆయన ఇవ్వాలి. మన హృదయాన్ని ఆయన తెరవాలి. అప్పుడే చదువుతున్న వాక్యం మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాల్లో ఉంటుంది కదా, లూదియా అనే స్త్రీ. దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక అప్పుడు అపోస్తలుల బోధను ఆమె గ్రహించగలిగింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరవకపోతే విన్న వాక్యము అర్థం కాదు. వినేస్తాం, చదివేస్తాం, కానీ అర్థం కాదు. దేవుడు మన హృదయాన్ని తెరవాలి. దేవుడు మన హృదయాన్ని తెరవాలంటే మన హృదయ స్థితి బాగుండాలి. మన హృదయంలో కల్మషము, చెడు ఆలోచనలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇవ్వడు. ఆయన ఇస్తేనే మనకి జ్ఞానం వస్తుంది సుమా. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం నమ్మగలగాలి. ఈ కాలంలో చాలా మంది ఉద్దేశం ఏంటంటే, నేను చదివేస్తే నాకు వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్. అది లోక జ్ఞానం అయితే వస్తుంది. లోక జ్ఞానం ఉందనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఉన్నాయి కదా, ఐఏఎస్, ఐపీఎస్. ఇది నువ్వు బాగా చదివితే వచ్చేస్తుంది. నువ్వు కష్టపడి చదివితే నీ మేధస్సు చేత నీకు అది ఓకే. ఎక్కడ ఆ రూల్ అప్లై కాదు.
పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టు దేవుడు వ్రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, వాక్యము పట్ల ప్రేమ కలిగిన వారు బాగా వాక్య జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, బాగా వాక్యాన్ని నేను నేర్చుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. ఇంకా నేర్చుకోవాలని ఉందండి నాకు అని చాలామంది అంటూ ఉంటారు కదా. అంటే వాక్యంపై మీకు ప్రేమ ఉంది, చాలా సంతోషము. అయితే వాక్యాన్ని గ్రహించడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. మంచి వారికే దేవుడు జ్ఞానాన్ని ఇస్తానని చెప్పాడు. అంటే వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి, వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి ముందు మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన శుద్ధ హృదయమును నాకు దయచేయి. మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. మనందరికీ బాగా చాలాసార్లు మాకు ఇష్టపడే రెఫరెన్స్ కదా, మనం బాగా చదువుతూ ఉంటాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. బాగా ఎక్కువ సార్లు మనం చెప్తా ఉంటాం కదా అదే. మీ ఆత్మలను రక్షించే శక్తి దేవుడు వాక్యానికి ఇచ్చాడు. ఆత్మను రక్షించే శక్తి దేవుడు వాక్యానికి ఇచ్చాడు. వాక్యాన్ని అంగీకరించండి. వాక్యం మనం గొప్పగా చెప్తా ఉంటాం మనం. అది సత్యమే. కానీ దానికి ముందు దాని కంటిన్యూషన్ దాని ముందే ఉందో చూడాలి మనం. అది కూడా మనం కలపాలి ఇందులో. ఈ యొక్క రిఫరెన్స్ను కంటిన్యూస్గా చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:20-21 వచనాలు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, దీన్ని ఎందుకు పక్కన పెడుతున్నాం మనం? దీన్ని ఎందుకు చదవటం లేదు? దీన్ని ఎందుకు చెప్పటం లేదు? దాని కంటిన్యూషన్ ఏముందంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించుడి. ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని మీరు అంగీకరించండి, గ్రహించండి అనే విషయాన్నే మనం చెప్తున్నాం తప్ప, ఈ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని మనం అంగీకరించాలి, గ్రహించగలగాలంటే దానికి ముందు మనం చేయవలసిన పని అక్కడ ఉంది కదా, దాన్ని మనం పక్కకు పెట్టేస్తున్నాం. దాన్ని అసలు చదవటం లేదు, దాన్ని మనం ఎవరికి చెప్పటం లేదు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎస్, రైట్. కానీ దానితో పాటే దాని ముందు ఇంకొక సెంటెన్స్ ఉంది కదా. ఏమిటది? కల్మషమును, దుష్టత్వమును మాని ముందది చెయ్యి. దుష్టత్వమును, సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అప్పుడు లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే వాక్యము మన హృదయము అంగీకరించాలంటే అంతకుముందు మనం విడిచిపెట్టవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కల్మషాన్ని తీసేసుకోవాలి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము పక్కకు పెట్టేసి చదివేస్తే వచ్చేస్తుంది, వినేస్తే వచ్చేస్తుంది, ఇన్ని సంవత్సరాలు చదివేశాను, ఇన్నిసార్లు చదివేశాను అని గొప్పగా చెప్పుకోవడం దేనికి? మన బ్రతుకు సరిగా లేకుండా. బ్రతుకు బాగున్న వాడికే, వారి హృదయస్థితి బాగున్న వారికే, మంచి వారికే, భక్తిపరులకే దేవుడు వాక్య జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పాడు కదా. బ్రతుకును పాడు చేసుకుంటూ వాక్యాన్ని చదివేస్తే వచ్చేస్తుందా? అసలు బ్రతుకు బాగు చేయడానికి దేవుడు వాక్యాన్ని ఇస్తే బ్రతుకును పాడు చేసుకుంటూ వాక్యాన్ని చదివేసి అదేంటది? నో. ప్రియ దేవుని సంఘమా, ఈ కాలంలో క్రైస్తవ బిడ్డలు, ఎస్పెషల్లీ యవ్వన బిడ్డలు వాక్యముపై చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నాను కదా, చిన్న వయసు వాళ్ళు వాక్యం బాగా సంపాదించుకోవాలి, నేను బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, నేను బాగా చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. మంచిదే. దానికి ముందు మన హృదయ స్థితి ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టు వ్రాయించాడు. పరిశుద్ధత కొరకే వాక్యము, పరిశుద్ధులకు వాక్యము. రెండు కూడా ఒకదానితో ఇంకొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అలాగే ఈ అబద్ధ బోధలను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెబుతూ, వారు అబద్ధికులని మీరు ఎలాగ తెలుసుకుంటారు?
వారి బోధ అబద్ధమైన బోధని మీరు ఎలా తెలుసుకుంటారనే దానికి కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటూ కింద అంటున్నాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి బోధలో అబద్ధం ఉంది, దోషం ఉంది, తప్పిదం ఉంది అని మనం తెలుసుకోవడానికి ఒక హింట్, ఒక ఆధారాన్ని ఇక్కడ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. అదే వారి ఫలములు. వారి బ్రతుకును చూడండి. వారి బ్రతుకు చెడ్డదైతే వారి బోధలో దోషాలు ఉంటాయి. ఎందుకంటే చెడ్డవారికి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు. చాలా మంది అంటా ఉంటారు అక్కడక్కడ, మనకు తెలిసిన వాళ్ళు, ఆయన చెడ్డవాడైతే మాకెందుకు, మంచివాడైతే మాకెందుకండి, మాకు జ్ఞానాన్ని చెప్తున్నాడు చాలు అనే మాట అంటూ ఉంటారు. అది వాక్యానుసారమేనా? చెడ్డవాడికి దేవుడు జ్ఞానం ఇవ్వనని చెప్పాడు కదా. ఆయన చెడ్డవాడైతే మాకెందుకండి, మాకు జ్ఞానాన్ని చెప్తున్నాడు చాలు అంటారేమిటి? అది వాక్య విరుద్ధమైనటువంటి ఒక వాదనేమో. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మంచివారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. దైవ దృష్టికి మంచివానిగా నుండివానికి దేవుడు జ్ఞానమును తెలివినిస్తాడని వాక్యం చెప్తుంది ప్రసంగి 2:26లో. మరి చెడ్డవారికి ఆయన చెడ్డవాడైతే మాకెందుకు, మాకు జ్ఞానాన్ని చెప్తాడు అంటారేంటి? ఆ వాదన వాక్యానుసారమైనది కాదు. అది వాక్యానుసారమైనది కాదు. సామెతలు 11:2, సామెతలు 11 ఎన్ని వచనాలు, సుమారుగా ఒక 20 వచనాల వరకు ఇందులో ఉంటాయేమో. అంటే ఎన్ని వచనాల ఆధారం ఉందో ఈ వాదనకు అనేటువంటిది మీకు చెప్పడానికి ఇన్ని రెఫరెన్సులు నేను మీకు చూపించడం జరుగుతుంది. సామెతల గ్రంథము 11:2, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. అంటే వినయము లేని వారి దగ్గర జ్ఞానము లేదు. వినయము లేని వారి దగ్గర జ్ఞానం ఉండదు. అంటే అతడు జ్ఞానవంతుడా కాదా అన్న సంగతి మనం తెలుసుకోవాలంటే అతనికి అసలు వినయం ఉన్నదా లేదా అన్న సంగతి ముందు మనం తెలుసుకోవాలి. ఒక బోధలో దోషాలు ఉన్నాయో లేదో మనం తెలుసుకోవడానికి బోధకుని యొక్క బ్రతుకు కూడా మనకి ఇక్కడ అవసరం అవుతుంది. ఆ జాగ్రత్తను చెప్పాడు. అందుకే చాలా సంఘాల వారికి చెప్తున్నాను, బాగా చెప్తున్నాడని పిలవకండి అంటాను. బాగా చెప్తున్నాడని కాదు, బాగా బ్రతికేవాడిని పిలవండి. మీ సంఘాలు ఆశీర్వదించబడాలి అంటే బాగా బ్రతికే బోధకుడిని పిలవండి. బాగా బ్రతికే బోధకుడకు దేవుడు జ్ఞానమునిస్తాడు. బ్రతుకు సరిగా లేకుండా అతడు జ్ఞానవంతుడు అంటే అది వాక్యానుసారము కాదు. అలాంటి వారికి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు. వారు ఏంటంటే వారికి వాక్చాతుర్యము చేత ఏదో చెప్తా ఉంటారు వాళ్ళు. ఆ వాక్చాతుర్యానికి కొంతమంది పడిపోతారు. ఆ వాక్చాతుర్యాన్ని జ్ఞానం అనుకుంటారు. నో. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టు దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, 36వ కీర్తన ప్రారంభ వచనము ముగించేస్తాను. ఇక 36వ కీర్తన ప్రారంభ వచనము, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఈ మాట మీరు గమనించారా? అతిక్రమమట, అతిక్రమము మరి దేవోక్తి వలె. అతిక్రమమట దేవోక్తి వలె. ఎవరికి? భక్తిహీనుల హృదయములో. అంటే చెడునే వీళ్ళు దేవోక్తిలా చెప్తారు. వారు చెప్పే బోధలో దోషాలు ఉంటాయి, కానీ వాటిని దేవుని మాటల వలె చెప్తారు. అంటే వాక్చాతుర్యము. ఈ కాలంలో బాగా చెప్తున్నాడంటే అర్థం ఏంటండి? వాక్చాతుర్యమే కదా. అందరూ దేన్ని చూస్తున్నారు ఇప్పుడు? అతని మాటలు మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడుతున్నాయా? పరిశుద్ధముగా బ్రతకడానికి సరిగా ఉంటున్నాయా? ఆత్మ సంబంధమైన విధముగానే అతడు బోధిస్తున్నాడా? అసలు ఆయన బ్రతుకు ఎలా ఉంది? ఈ విషయాన్ని ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరైతే వాక్చాతుర్యముతో చెప్తున్నారో వారికి ఆకర్షితులు అవుతున్నారు ఈ కాలంలో. అమ్మో, భయంకరం. వేలకు వేల మంది అలాగే వెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన పత్రికలో అసలు పౌలు భక్తుడిని తిమోతి గారు ఎలా ఫాలో అయ్యారో పౌలు గారు బాగా చెప్తాడనా?
ఆయన బాగా చెప్తాడు కనుక మనం ఆయన కూడా వెళితే మనకి జ్ఞానం వస్తుందని ఆయన ఫాలో అయిపోయాడా? ఎలా ఫాలో అయ్యాడో చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 10, 11 వచనాలు. నా సంఘానికి ఈ యొక్క ప్రసంగాన్ని చాలాసార్లు చెప్పాను. బయట వారు కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు కనుక వారి కొరకు అలా రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇది 2 తిమోతి 3వ అధ్యాయము 10, 11 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇంకా అలా కిందకొస్తే నా శ్రమలను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. చక్కని వచనం ఇది. మళ్ళా చెప్తున్నాను. 2 తిమోతి 3, 10, 11. ఎస్పెషల్లీ యవ్వన బిడ్డలారా మీ కొరకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొంతమందిని ఫాలో అవుతూ ఉంటున్నారు కదా, మంచిదే. దైవ సేవకులను మనం వెంబడించడం అనేటువంటిది మంచిదే. అయితే వెంబడించే సేవకుణ్ణి వేటిని ఆధారంగా చూసుకుని మనం వెంబడించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ వాక్యంలో ఉంది చూడండి. అయితే నీవు నా బోధను అని ఆపేయలేదు. బోధ ఒకటే కాదు, ఆయన బాగా చెప్తాడు. అదొకటే కాదు, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇంకా నా శ్రమలను, టోటల్‌గా నా క్యారెక్టర్‌ను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అబ్బా! మనం వెంబడించే బోధకుని యొక్క బ్రతుకును మనం తెలుసుకుంటున్నామా? ఆయన పర్సనల్ మనకు అనవసరం అంటున్నావా? అది ఆయన పర్సనల్, అది మాకెందుకండి? మాకు వాక్యం చెప్తున్నాడు చాలంటావా? వాక్యం అంగీకరిస్తుందా అండి? మీరు వెంబడించే ఒక బోధకుని యొక్క బోధతో పాటుగా బ్రతుకును కూడా చూడమని వాక్యం చెప్తుంది. ఎందుకంటే సరిగా బ్రతికే వాడికే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. బుద్ధిమంతులైతే గ్రహిస్తారు. దుష్టులట న్యాయమెట్టిదైనను దాన్ని గ్రహించరు. చెడ్డవాడు వాక్యాన్ని గ్రహించలేడు గనుక చెడ్డవాడు జ్ఞానవంతుడయ్యే అవకాశము లేదు. చెడ్డవాడికి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టు వ్రాయబడింది. చివరిగా 1వ దెస్సలోనిలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. 1వ దెస్సలోనిలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. తన బోధన గురించి చెప్పుకుంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కపటమైనది కాదు అనంటూ ఆ కింద చెప్తున్నాడు 7 నుంచి. మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. పైన చెప్తున్నాడు మా బోధలో కపటం లేదు, మా బోధలో అపవిత్రత లేదు, మాది మోసకరమైన బోధ కాదని చెప్పుకుంటూ కిందకొచ్చినప్పటికీ అది మోసకరమైన బోధ కాదు అని మీరు నమ్మడానికి ఆయన బ్రతుకుని చెప్తున్నాడు. మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మా బోధ సత్యమే అని చెప్పడానికి కింద కింద వారి బ్రతుకును కూడా చెప్తున్నాడు. మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మేము సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మేము మీలో ఎవనికి నీ భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు సువార్త ప్రకటించితిమి. పైన మా బోధలో ఏ దోషాలు లేవని చెప్తూ కింద వారి బ్రతుకు గురించి కూడా చెప్పుకుంటున్నాడు. ఎందుకు? బ్రతుకును బట్టి బోధ మారిపోతుంది కనుక. బ్రతుకు చెడ్డదైతే ఆ చెడ్డ బ్రతుకుకు సమర్థించే కోణములో వాక్యము వక్రీకరించబడుతుంది. నేను చెడ్డగా బ్రతికాను అనుకోండి, దానికి అనుకూలంగా వాక్యాన్ని తిప్పేయాలని చూస్తూ ఉంటాను. నేను ఏదైనా చెడ్డ పని చేశాను, నేనేమైనా సినిమాలు చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నేనేమంటాను, సినిమాలు చూడడం తప్పేమి కాదు, మంచిని తీసుకోండి, చెడుని విడిచిపెట్టండి, ఇలా చెప్తాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా. నేను ఏదైనా చెడ్డ పని చేస్తున్నాను అనుకోండి, దావీదు చేయలేదా? సొలొమోను చేయలేదా? దేవుడు వారిని క్షమించాడు కదా. మీరు దేవుని పని చేస్తే చాలు, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు, మీరు ఎలాగైనా బ్రతకొచ్చు అనే సంకేతాలు ఇచ్చే బోధలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్రతుకు అలా ఉంది కనుక. నా బ్రతుకు చెడ్డదైతే దానికి అనుకూలంగా నేను వాక్యాన్ని మార్చేసుకుంటాను.
అది నా ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం కదా ప్రాక్టికల్‌గా. కనుక మిత్రులారా, వాక్యాన్ని గ్రహించగలగాలి అంటే దానికి ముందు మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేటట్టు దేవుడు వ్రాయించాడు. మన హృదయ స్థితి బాగున్నప్పుడే వాక్యము మన హృదయములోనికి వచ్చి అర్థమవుతుంది తప్ప, మన హృదయములో కల్మషము, చెడు అన్నీ పెట్టేసుకుని మన వాక్యాన్ని ఎంత కష్టపడి చదివినా వాక్యాన్ని మనము గ్రహించలేము. అలాగే మనకి వాక్యాన్ని బోధిస్తున్న బోధకుని యొక్క బ్రతుకును కూడా చూడాలి. ఎవరున్నారండి నీతిమంతులు? నువ్వేమన్నా నీతిమంతుడువా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా. ఎవరూ నీతిమంతుడు లేరు, అందరూ పాపులమే. కానీ మంచిగా బ్రతకాలనే ఒక ప్రయాస ఉంటుంది కదా. అలా ఉంటుందా? మన బిడ్డలకు మనం సంబంధాలు చూస్తున్నాం అనుకోండి, అందరూ పాపులమే కదా అని ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తామా? అందరూ పాపులే అని బైబిల్ చెప్తుందండి. మీ బిడ్డలకు మీరు సంబంధాలు చూడాలి. ఎలాంటి వారైనా ఇచ్చేస్తారు ఇంకా? అందరూ పాపులమని ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? కాదు, అందరూ పాపులమే. కానీ మారు మనస్సు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనేవారిని చూస్తాం కదా. అలాగే అందరూ పాపులమేనైనా మారు మనస్సు పొంది మంచిగా బ్రతకాలి అనే ఆలోచన కలిగిన బోధకులు ఇంకా ఉన్నారు. కాకపోతే వారికి ఏంటంటే గుర్తింపు లేదు, ఎవరు పట్టించుకోరు. హంగులు ఆర్భాటాలకు వారు ఇష్టపడరు. వారి పని ఏదో వాళ్ళు చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిని మనం పట్టించుకోము. కానీ ఎక్కువగా హంగులు ఆర్భాటాలు చేసే వాళ్ళని మనం, వాక్చాతుర్యం కలిగినటువంటి వారిని మనం వెంబడిస్తూ ఉంటాము. కనుకనే ఫలితముగా సత్యానికి అన్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా సోదరి సోదరీమణులారా, వాక్యాన్ని మనం గ్రహించగలగాలంటే ముందు మన హృదయ స్థితిని సరిగా చేసుకుందాం, హృదయాన్ని శుద్ధిపరుచుకుందాం, దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. అప్పుడు వాక్యాన్ని మనం గ్రహించడానికి వీలవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ జ్ఞానము నాయన పరిశుద్ధమైనది, గొప్పది. దాన్ని అర్థం చేసుకోవడం తండ్రి ప్రభువా మాకు చాలా కష్టంగా ఉంటుంది. కారణము మా హృదయము కఠినమైంది, మా హృదయము క్రొవ్వినది, మా హృదయములో కల్మషం ఉన్నది, చెడుతనం ఉన్నది. కనుకనే వాక్యాన్ని మేము గ్రహించలేకపోతున్నాం దేవా. మమ్మల్ని క్షమించండి. మా హృదయమును మేము శుద్ధి చేసుకోవాలి తండ్రి, సహాయం చేయండి, కృప చూపించండి. ముందు మా హృదయ స్థితిని మేము సరిగా చేసుకొని అప్పుడు వాక్యాన్ని చదివి మీ ద్వారా మేము జ్ఞానాన్ని సంపాదించుకొని గ్రహించుకొని దాని ప్రకారంగా బ్రతికి దాన్ని సమాజానికి ప్రకటించే ఈ ప్రయాణంలో మీరు మాకు సహాయము చేయమని యేసు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడైండును గాక. ఆమెన్. వందనాలండి. అందరికీ వందనాలండి.